అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఇవాళ మేము పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. మేమున్న ప్లేస్ నుంచి అంటే ఏరీ పెన్సిల్వేనియా నుంచి పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎగ్జాక్ట్ 2 hours డ్రైవ్ ఉంటుందండి. మార్నింగ్ వెళ్ళినా కూడా మనము ఈవినింగ్ వచ్చేయచ్చు. ఈరోజు మనకు స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగాయండి. అంటే టెంపుల్స్ చూసుకున్నాము అండ్ షాపింగ్ కూడా చేసాము కొద్దిగా. మనకు ఇండియా స్టోర్స్ అన్నీ అక్కడ చాలా బాగుంటాయి. సో అక్కడ మేము చేసాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. 12:30 అలా అయిపోయింది. సో 2:30కి అక్కడ వెళ్ళాము. లాంగ్ వీకెండ్ అవ్వడం వలన టెంపుల్లో చాలా రష్ ఉండిందండి. మనకు ఆల్మోస్ట్ 1 hour పైన పట్టింది దర్శనము. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో ఎలా ఉంటుందంటే మనం 7 కొండల మీద ఉంటాయి కదండి, అలా కొండల లాగానే ఉంటాయండి. కొంచెం కొండల మీదనే ఉంటుంది టెంపుల్ కూడా. మనకు తిరుమలలో తిరుపతిలో ఎట్లా కొండ ఉంటుందో అట్లా లైట్గా చిన్న కొండలు ఉంటాయి. పెన్ హిల్స్ అంటారండి వాటిని. ఆ పెన్ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మన ఈ పెన్ హిల్స్ టెంపులే 1977లో ఏమో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ యూఎస్ఏ అని కూడా చెప్తారు ఈ టెంపుల్ని. డీటెయిల్డ్గా అంటే నాకు కూడా తెలియదండి. ఇట్లా మనం కింది నుంచి చూస్తే కూడా కొండ మీద ఉన్నట్లే అనిపిస్తుంది దేవుడు. చాలా బాగుంటుందండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా చూపిస్తున్నాను కదండి, ఇలా వెళ్ళాలి మెయిన్ ఎంట్రన్స్కి. లోపలికి వెళ్తే పైన ఇంకొంచెం లోపల ఎత్తులో కట్టారండి. దేవుడు కూడా చాలా ఎత్తులో ఉంటాడు. మనం ఫస్ట్ వెళ్ళంగానే మళ్ళీ స్టెప్స్ వస్తాయి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి. మళ్ళీ కూడా దేవుడిని చూడాలంటే చాలా ఫస్ట్ స్టెప్స్ వస్తాయి. ఒక 14-15 స్టెప్స్ వస్తాయి. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళాలంటే మళ్ళీ కూడా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మీకు వెళ్ళామంటే చెప్పులు పెట్టుకునే స్టాండ్స్ నుంచి బాత్రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇది తేరు లాంటిదండి, కొత్తగా చేశారు ఇది. ఇందులో లోపలే కూడా పెట్టారు, అవసరానికి యూజ్ చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్స్ ఎక్కి వెళ్ళంగానే రైట్ సైడు ఎంక్వైరీ డెస్క్ ఉంటుందండి. అక్కడ మనము అన్నీ కొనుక్కోవచ్చు. అంటే ఏదన్నా అభిషేకం టికెట్స్ కానీ ఏమన్నా చేయాలంటే కూడా తీసుకోవచ్చు. ఇందులో ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇది హెల్ప్ డెస్క్. ఇక్కడ కూడా మనం అన్నీ కొనుక్కోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతా మీకు స్వామివారికి కట్టిన వస్త్రాలన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి అక్కడంతా. అండ్ బుక్స్ కూడా అమ్ముతారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్టాఫ్ మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అండ్ ప్రసాదాలు కూడా బాగా దొరుకుతాయి ఇక్కడ. వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరుగుతుంది. మనం ఏదన్నా అర్చన చేయించుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందండి. మేము వెళ్ళిన రోజు చాలా బాగా జరుగుతుంది. కానీ మేము చేయించుకోలేదు, కానీ దర్శనం చేసుకొని వచ్చేసాము. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి, కళ్యాణోత్సవం జరుగుతుంది, అన్నీ బాగా జరుగుతాయండి. క్యాంటీన్ కూడా చాలా బాగుంటుంది. ప్రసాదాలన్నీ చాలా బాగుంటాయండి. మనకు అన్నీ దొరుకుతాయండి. అన్నీ కూడా $3 ఉంటుందండి. అంటే పొంగల్ దొరుకుతుంది, సాంబార్ రైస్ దొరుకుతుంది, పెరుగన్నం దొరుకుతుంది, అండ్ ఉప్మా దొరుకుతుంది. మెయిన్ అది మనకు పులిహోర ఉంటుంది కదా, అది కూడా దొరుకుతుందండి. కాఫీ టీలు కూడా ఉంటాయి, అది $1 ఉంటుందండి. అండ్ మిక్చర్ అలాంటిది కూడా ఉంటుంది, అది కూడా $1 అండి. మేము ఆల్మోస్ట్ 5 members వెళ్ళాం కదా, 6 తీసుకున్నాము. టామరిన్ రైస్ ఒక 3 తీసుకున్నాము, ఉప్మా ఒకటి, పెరుగన్నము 2 బాక్సులు తీసుకున్నాము. అండ్ అది మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాము. దాంట్లో కొంచెం తినడానికి. ప్రసాదాలు మాత్రం చాలా బాగుంటాయండి. అంటే చాలా నీట్గా కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీథింగ్. ఈ గ్యాస్ ఫీలో మనము కావాల్సింది సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసేసిన తర్వాత మనం వెళ్ళంగానే అక్కడే పెట్టేసి ఉంటారండి. అన్ని డబ్బాలన్నీ అక్కడే పెట్టేసి ఉంటారు. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, సాంబార్ రైస్ అండ్ యోగర్ట్ రైస్, పక్కన టామరిన్ రైస్, పొంగలి, ఉప్మా ఇలాంటివి ఉంటాయి. ఈరోజు చాలా రష్ ఉండిందండి. సో ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి. ఒక్కొక్కసారి ఒక 3-4 వెరైటీసే దొరుకుతాయి. బట్ లడ్డు అండ్ మిక్చర్ అయితే మాత్రము మీకు ఎప్పుడున్నా కూడా దొరుకుతుందండి. చాలా నీట్గా చేస్తారు, చాలా బాగుంటుంది ప్రసాదాలు కూడా. అది మనం మంచిగా తీసుకొని తినచ్చు. ఇంటికి కూడా తీసుకొచ్చుకోవచ్చు అండి. మనము అంత బాగుంటాయి అన్నమాట ప్రసాదాలన్నీ. అక్కడంతా మనం తినేసిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 4:30 అయిపోయిందండి. దర్శనము 2:30కేమో వెళ్ళాము, 4:30 వరకు అక్కడే ఉన్నాము. సో
మనమంతా తినేసి ప్రసాదాలన్నీ తిని కూర్చొని కొద్దిసేపు కూర్చున్నాము అక్కడే టెంపుల్లో. అంతా అయ్యేసరికి 4:30 అయింది. 4:30 తర్వాత అక్కడి నుంచి అదే పెన్ హిల్స్లో మనం షిరిడి కూడా చూడొచ్చండి. అంటే షిరిడి సాయిబాబాను కూడా దర్శించుకోవచ్చు. ఒక్క 5 మినిట్స్ జర్నీ ఉంటుందండి. అంటే 4 to 5 మైల్స్ ఉంటుంది. ఆ 5 మైల్స్ దూరంలో షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. అంటే అది కూడా చాలా బాగుంటుంది. ఆ దేవుని కూడా దర్శించుకున్నాము. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పులిహోర అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ పికిల్స్ కూడా ఉంటాయండి అక్కడ. ఆ పికిల్స్ కూడా చాలా బాగుంటాయండి. తర్వాత ఇది షిరిడి సాయి టెంపుల్ అండి. టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉండింది. ఆ వాతావరణం కూడా కొంచెం వర్షం పడుతున్నట్టు అలా ఉండింది. అంత ఎండ లేదు ఆ రోజు. చాలా బాగుండింది, చాలా ప్లెజెంట్గా. షిరిడి సాయి మందిరం దగ్గర ఇది ఉంది కదండి, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి చుట్టూరా మనం రౌండ్స్ వేయచ్చు అనమాట. ఎవరైనా ముక్కుబళ్ళు ఉన్నా, ఏదైనా ముక్కుకోవాలనుకున్నా కూడా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నది సపరేట్గా కట్టారు. మామూలుగా ఇలాగ మనము నవగ్రహాలు చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ మనకు ఆంజనేయ స్వామిని కట్టారండి. ఇక్కడ చాలా బాగుంటారు ఆంజనేయ స్వామి కూడా. దర్శనం బాగా జరిగింది. ఎవరూ లేరు ఆంజనేయ స్వామి గుళ్ళో. మేము కొన్ని ప్రదర్శనలు చేసేసి దేవుణ్ణి ముక్కునేసి మళ్ళీ బయట వచ్చేసామండి. మనం ఇక్కడ బాగా ప్రదర్శన చేయడానికి కూడా బాగా వీలుంటుంది. అండ్ సాయిబాబా టెంపుల్లో కూడా చాలా బాగా అనిపిస్తుందండి. బాబా కూడా చాలా ఏండ్లైంది అన్నట్టుంది. నాకు పెద్ద ఐడియా లేదు. బట్ వెళ్ళంగానే ఇవన్నీ దేవుడు పటాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇండియాలో లాగా దేవుడు డాలర్స్ కానీ ఏదైనా వస్త్రాలు కానీ జాకెట్ ముక్కలు అలాంటివి అండ్ తినుబండారాలన్నీ అండి, మిక్చరు, మురుకులు, నిప్పట్లు, స్వీట్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. మనకి ఇక్కడ డాలర్స్ అన్నీ కూడా దొరుకుతాయి. బాబావి, పుట్టుపర్తి సాయిబాబావి, ఈశ్వరుడివి, అన్ని విఘ్నేశ్వర స్వామివి, అన్ని చిన్న చిన్న విగ్రహాలు, దీపాలు, ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు వెళ్ళారంటే ఒకసారి చూసారంటే మీకు కూడా తెలుస్తుంది. పిట్స్బర్గ్ టెంపుల్లో మనం టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి జస్ట్ 5 మైల్స్ దూరంలోనే ఉంటుందండి. వితిన్ 5.5-6 మినిట్స్లో వెళ్ళిపోతాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడికి గుళ్ళోపల వెళ్ళిన తర్వాత నవగ్రహాలు ఉన్నాయండి. అండ్ ఈ దేవుళ్ళు విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, దత్తాత్రేయ స్వామి ఉన్నారు, షిరిడి సాయిబాబా, లక్ష్మీదేవి అందరినీ పెట్టారండి, గాయత్రీదేవి అందరినీ విగ్రహాలన్నీ పెట్టారు. చాలా బాగా అనిపించింది. అండ్ సాయిబాబా దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎవరు లేరు, మనశ్శాంతిగా బాగా దర్శనం బాగా చేసుకున్నాము. పూజారి గారు ప్రసాదం ఇస్తే అవన్నీ తీసుకున్నాము. చాలా మంచిగా జరిగింది. దాని తర్వాత పక్కకు వెళ్తే దుని ఉంటుందండి. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ రూమ్లో మనకి వెలుగుతూ ఉంటుందన్నమాట ఒక దుని. సాయిబాబాకి అది ప్రీతి పాత్రం కదా, మనం యాక్చువల్గా ఆ దుని అనేది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఎప్పుడు వెలుగుతూనే ఉండడం చూశానండి. మరి అది రోజు వెలిగిస్తారో ఏదో తెలియదు కానీ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. దానికి కొన్ని ప్రదర్శనలు చేసేసుకునేసి మళ్ళీ బాబాని మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. మాకు ఇక్కడి నుంచి చాలా దగ్గర కాబట్టి మేము మార్నింగ్ బయలుదేరినా కూడా ఈవినింగ్కి మళ్ళీ మేము ఇంటికి వచ్చేయచ్చండి. దర్శనం బాగా జరిగిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం తీసుకొని మళ్ళీ మేము పటేల్ బ్రదర్స్కి వెళ్ళామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా స్ప్రైట్ కానీ కోకోకోలా కానీ ఇక్కడ దొరుకుతాయండి. యూఎస్లో చాలా విరివిగా దొరుకుతాయి కదా. సో అవైతే ఇండియా నుంచి వచ్చినట్టే ఉంటాయండి. టేస్ట్ కూడా కొంచెం ఘాటుగా, మనకి ఇండియాలో కొంచెం తాగితే ఎలా అనిపిస్తుంది, కొంచెం బర్ఫ్ వచ్చినప్పుడు కొంచెం అలా ఉంటుంది కదా, అలానే ఉన్నాయి. అండ్ సమోసాలు కానీ పచ్చిమిర్చి బజ్జీలు కానీ అన్నీ కూడా అమ్ముతున్నారు. చాలా బాగుంది. మీరు దీపాలు వెలిగించుకోవాలంటే కూడా వాళ్ళు దీపాలు కూడా ఇస్తారు, మనం వెలిగించుకోవచ్చు. ఎవరన్నా ముక్కుబళ్ళు ఉన్నా కూడా బాగుందండి. కాఫీ, టీ, ఎవ్రీథింగ్ కూడా చిన్నపాటి క్యాంటీన్ ఉంది. బట్ చాలా బాగుంది. వడలు కానీ, మిర్చి బజ్జీ కానీ, మసాలా వడలు అన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట బాగానే. బాబా దర్శనం అయిన తర్వాత ఇప్పుడు పటేల్ బ్రదర్స్కి వెళ్తున్నామండి. ఎరీలో కూడా ఉన్నాయి ఇండియా బజార్స్, బట్ పటేల్ బ్రదర్స్ చాలా పెద్దగా అనిపిస్తుందండి. ఎవ్రీథింగ్ అక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. మనం ఏది కావాలన్నా కూడా అక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. పటేల్ బ్రదర్స్ చాలా పెద్దది. పటేల్ బ్రదర్స్ అందుకే అన్నాను, స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి మేము కానీ పిట్స్బర్గ్ వెళ్ళామంటే. అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ కూడా అక్కడే హలాల్ మీట్ ఉంటుందండి. నేను మీకు ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హలాల్ మీట్ కూడా మీకు లైవ్ వాట్స్ దొరుకుతాయి, లేదా ఆర్గానిక్ చికెన్, మటన్ అవన్నీ దొరుకుతాయి, మీరు అక్కడ తీసుకోవచ్చు. మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళలేదు నాన్ వెజ్ తీసుకోవడానికి. జస్ట్ పటేల్ బ్రదర్స్కి వెళ్ళేసి అక్కడ మాకు దొరికిన కూరగాయలు, కొన్ని సరుకులు కావాలంటే తీసుకొని బ్యాక్ వచ్చేసామండి. 9 కంతా ఇంటికి వచ్చేసాము.
సో 12:30కి వెళ్ళిన వాళ్ళము 9 o'clockకి 2 గుళ్ళు చూసుకున్నాము అండ్ పటేల్ బ్రదర్స్లో మనకున్న కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాము అండ్ బ్యాక్ వచ్చేసామండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, నేను ఇంకొక వీడియోలో మీకు ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అన్ని లింక్స్ నేను ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.